హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇంక ఇవాళ అయితే హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఐ హోప్ ఈ హార్వెస్ట్ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నా. అలాగే గార్డెన్లో నేను ఎదుర్కొన్న సమస్యలు కానీ, గార్డెన్ పెంచేటప్పుడు నేను పాటించే చిట్కాలు కానీ మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంక ఇవాళ మా పాప, మా వారు, నేను, మా చిన్న పాప మొత్తం అందరం కలిపి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ అయినా చేశాను. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేంటంటే వంకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాం. రేపు కాకినాడ అయితే వెళ్తున్నామండి. ఇంకా అందుకోసం అనేసి ఇవాళ అంటే ఆదివారం కాకినాడ వెళ్దాం అనుకుంటున్నాం. ఇది వచ్చేటప్పటికి శనివారం నాడే హార్వెస్ట్ అయితే చేస్తాను. అలాగే శనివారమే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. కాకపోతే ఈ వీడియో వచ్చేటప్పటికి ఆదివారం అన్నది అప్లోడ్ చేస్తానమాట. ఇంకా అందుకోసం అనేసి ముందుగానే వీడియో అనేది షూట్ చేసి రెడీగా అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ వంకాయలు వచ్చేటప్పటికి ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే వేసామండి. అండ్ ఇది వేసేటప్పటికి 2 years అయిపోతుంది అనమాట. ఈ మొక్కలు వేసేటప్పటికి అంటే 2 years అవుతుంది అనమాట ఈ మొక్కలు వేసి. అండ్ మనకి కొన్ని మొక్కలు అయితే పోయినాయండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా హార్వెస్ట్ అయితే వచ్చింది. అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి యూట్యూబ్ ఛానల్ అయితే లేదనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఛానల్ వచ్చింది కాడి నుంచి మన ఛానల్లో హార్వెస్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను అనమాట. మన ఛానల్లో కింగ్ ఆఫ్ రోల్ పోస్టింగ్స్ని ఏమైనా ఉన్నాయంటే హార్వెస్ట్ వీడియోసే. అండ్ నాకు వాచ్ అవర్ వచ్చినా అండ్ సబ్స్క్రైబర్లు వచ్చినా కూడా ఈ హార్వెస్ట్ వీడియోస్ అనమాట. కాకపోతే ఏంటంటే నేను కంటిన్యూగా హార్వెస్ట్ వీడియోస్ అని కాకుండా నా లైఫ్లో అంటే కుకింగ్ కానీ, షాపింగ్ కానీ, ఇలా హార్వెస్ట్ కానీ ఇంకా మొత్తం ఆల్ ఇన్ వన్ పెట్టాలన్న ఉద్దేశంతో నేను వీడియో అన్నది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. బట్ మీరు అందరూ గమనించి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఒక్క విషయాన్ని అయితే గమనించండి. నా వీడియోస్లో వచ్చేటప్పటికి అన్ని రకాల కంటెంట్ అయితే ఉంటుంది. ఆల్ మిక్సడ్ కంటెంట్ అయితే ఉంటుంది. గమనించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే నాకు ఈ వంకాయలు ఇంత బాగా రావటానికి, ఇంత బలంగా రావటానికి నేను మొక్కలకు వచ్చేటప్పటికి ఏమి అంటే కెమికల్ సైడ్ అయితే ఏమి ఇవ్వనండి. అండ్ మజ్జిగ నేను వెన్నపూస తీసుకుంటాను కదా, అప్పుడు వచ్చే మజ్జిగ ఉంటుంది కదండి. అంటే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. నేను వెన్నపూస చేసుకునేటప్పుడు వచ్చే మజ్జిగ ఉంటుంది కదా, దాంట్లో ఇంగ వేసి ఒక 4-5 రోజులు ఆ ఇంగవని పొలబెట్టేసుకుని ఇంకా ఇక్కడ వాటరింగ్ చేసేటప్పుడు అయితే నేను ఈ మొక్కలకైతే ఇచ్చుకుంటాను అనమాట. చూస్తున్నారా మా చిన్న పాప ఆ వంకాయలతోటి ఎలా ఆడుతుందో. ఇంకా ఇదైతే చేసే అల్లరి ఇంత అంతా కాదు. ఇవాళ ఎంత టెన్షన్ పెట్టిందో తెలుసా అండి. నేనేమో హార్వెస్ట్ అంటే హార్వెస్ట్ వీడియో తీస్తా ఉన్నాను నేను, మా వారేమో హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ లోపుగా ఈవిడైతే నడుచుకుని ఇంచుమించు ఎంత ఒక 20 ఇల్లులు దాటైతే వెళ్ళిపోయిందనమాట. ఇంకెవరో వచ్చి సార్ మీ పాప వెళ్ళిపోతుంది చిన్న పాప అంటే ఇంకా పరిగెత్తుకుని వెళ్ళి తను అయితే తీసుకుని వచ్చామన్నమాట. రెండోసారి కూడా వెళ్ళిపోయినప్పుడైతే చిన్న క్లిప్ అయితే తీశాను. ఈవిడికైతే కాలు అయితే అసలు నిలబడవండి. కిందకి దింపేటప్పటికి ఇంకా కాలు అనేవి నిలబడవన్నమాట. ఇంకా పరుగులు. ఇంకా దాని వెనకాల మేము పరుగులు పెట్టలేక చావాలన్నమాట. ఇగోండి మా పెద్ద పాప హార్వెస్ట్ చేస్తానని అన్ని ముచ్చుకలు అయితే తెంపేస్తుంది అనమాట. మా వారికి అయితే టెన్షన్, ఎక్కడ అవి కొమ్మలు ఇరిపేస్తుందా అనేసి కొమ్మలు పట్టుకుని జాగ్రత్తగా కొయ్యమ్మా, నువ్వు జాగ్రత్తగా కొయ్యమ్మా అంటున్నారనమాట. అసలు అది కాయలు కోయటానికి ఎంత అవస్థపడుతుందో చూడండి. దానికి ఏమో బలం చాలదు. పోని ఊరుకుంటుందా, ఊరుకోదు. మొత్తం అన్నీ చేసేయాలని దానికి ఏంటో ఆరాటం అనమాట. చూడండి దానికి అసలు కాయే రావట్లేదు నాకు అంటుంది అనమాట. అయినా వదులుతుంది అనమాట. చూడండి ఎలా లాగుతుందో. అయినా పాపం అది రాలేదు. ఇంకా ఆఖరికి మా వారే కోసిచ్చారనమాట. ఇలా మజ్జిగ ఒక వారం పాటు పొలవ పెట్టుకుని అందులో ఇంగవ అయితే వేసుకుంటానండి. బాలింత ఇంగవ అయితే మనకి ఘాట్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఆ ఇంగవతో మనం మజ్జిగ అన్నది తయారు చేసుకుని వాటర్లో అంటే మనం వాటర్ మొక్కలకి ఇచ్చుకుంటాం చూడండి. అలాంటి టైంలో మనం వాటర్లో అంటే 1 లీటరు మజ్జిగకి మనం ఇంచుమించు 20 లీటర్ల వాటర్ అయితే కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చుకున్నట్టయితే మొక్క వేరు తెగులు రాకుండా, అలాగే వర్షాకాలంలో ఏంటంటే ఎక్కువ వాటర్ నిలిచిపోయినా సరే మనకి మొక్క అన్నది పాడైపోతుంది అనమాట. యువకు వచ్చేస్తుంది మొక్కకి. ఇలా మజ్జిగ ద్రవం అయితే మనం ఇచ్చుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో వేరుకు అన్నది ఏ డిసీజ్ అన్నది రాకుండా అయితే ఉంటుంది అనమాట. వర్షాకాలం చాలా బాగా పనికొస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే పూత రాలకుండా ఉండటానికి, అలాగే ఏమైనా
మొక్కకి ఏమైనా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటప్పుడు మనం పెరుగు స్ప్రే చేయాలి, మజ్జిగ స్ప్రే చేయాలనుకుంటారు కానీ కాదండి, ఇది మనకి వర్షాకాలంలో కూడా మంచిగా అయితే పనికొస్తుంది అనమాట. మీరు ఒకసారి మీకు ఏమైనా మొక్కలు ఉన్నప్పుడు మాత్రం చూసుకోండి. అలాగే టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుతున్న వాళ్ళు ఈ వర్షాకాలం అన్నారు హోల్స్ అన్నవి సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోండి. వర్షాలు పడుతున్నప్పుడు కూడా మీరు ఒకసారి పైకి వెళ్ళి అండ్ కుండీల్లో నీళ్ళు అన్నవి నిలవకుండా ఉండేలాగా చూసుకోండి. అలాంటప్పుడు మనకి మొక్క పాడయ్యే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడైనా కానివ్వండి టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే వాటర్ అన్నది మొక్కల్లో నిలబడకుండా చూసుకోవాలి. అలాగే నేల మీద పెంచుకుంటున్న వాళ్ళు కూడా ఏంటంటే మొక్కల్లో నీళ్ళు అన్నవి ఎక్కువగా నిలబడకుండా ఉండేలాగా చూసుకున్నట్టయితే మనం మొక్కల్ని హ్యాపీగా ఈ వర్షాకాలం కూడా చక్కగా హెల్తీగా అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి ఈ వర్షాకాలంలో మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పురుగులు అన్నవి, అంటే మనకి ఎలా చెప్పాలంటే మొక్కకు అన్నది చీడ అన్నది బాగా పట్టేస్తుందని మనం ఏమైనా స్ప్రేలు చేయడానికైనా అంటే మజ్జిగ ద్రవాలని కానీ ఇంకోటి మనం ఇంట్లో తయారు చేసుకునే ఏమైనా ఫర్టిలైజర్స్ కానీ ఇవ్వాలి అన్నా కూడా చాలా కష్టమని. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలంలో పెద్ద ఎఫర్ట్ అయితే చూపించాము. ఎప్పుడైనా కానీ మనం ఎండలో ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఆ లిక్విడ్ స్ప్రేయింగ్ అయ్యి కానివ్వండి ఇలా వర్షాలు పడేటప్పుడు పెద్ద ఎఫర్ట్ అయితే చూపించాం. కానీ ఈ వర్షాకాలంలో మొక్క అన్నది కొంచెం అంటే ఈ చీడపీడలతోటి కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మనకు ఏదైనా పురుగు లాంటి అలాంటివి కనిపించినప్పుడు ఆ కొమ్మ కట్ చేసేయటమైనా చేయండి, లేదంటే ఆ ఆకు గిల్లేసి దూరంగా మనం పడేయటమైనా చేయాలన్నమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే వంకాయలు హార్వెస్ట్ అయిపోయింది కదండి, ఇంకా మా వారు వచ్చేటప్పటికి ఇలా వాటర్ యాపిల్ అయితే కట్ చేస్తున్నారనమాట. పాపం మొన్న మా ఆడబిడ్డ గారు వచ్చినప్పుడు అయితే ఒక్క కాయ లేదండి. ఇప్పుడు కూడా మేము కాకినాడ వెళ్తున్నాం కానీ ఇప్పుడు కూడా పండిన కాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. మా ఆడబిడ్డ గారు అయితే ఈ చెట్టుకాయ ఎప్పుడు తింటారో మనస్ఫూర్తిగా అయితే తెలియదు కానీ ఇప్పుడంతా మొత్తం అంతా పిందెల మీద ఉంది. అండ్ మనం ఇంకొకసారి అయితే కాకినాడ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నానుగా పళ్ళు జ్ఞానదంతం పీకించుకున్నానని చెప్పాను కదా, జ్ఞానదంతం ఇంకా దాని గురించి ఒక 2-3 సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవాళ రేపు వెళ్తాం కాబట్టి ఒక సీటింగ్ అయితే అయిపోతుంది, ఇంకా తర్వాత ఇంకో సీటింగ్ అయితే ఉంటుంది. అప్పుడైతే మా ఆడబిడ్డ గారికి తీసుకెళ్ళాలి. చూసాక ఎంత చక్కగా గుత్తులుగా అయితే కాసిందో, చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. మనం దీనికి వచ్చేటప్పటికి ఏమీ స్ప్రేలు కానీ ఇంకా ఏమి ఇవ్వట్లేదనమాట. అసలు పశువుల ఎరువు కూడా ఇచ్చి చాలా రోజులు అవుతుందండి. పశువుల ఎరువు కూడా ఈ మధ్యకాలంలో ఇవ్వలేదనమాట. మన ఛానల్ రెగ్యులర్గా అంటే ఎక్కువగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఈ గోంగూర మొక్కలు ఏంటంటే మనం గోంగూర కొన్నాం కదండి, ఆ కొన్న గోంగూరని మనం ఒలిచేసుకున్నాక ఇలా కింద అయితే నాటుకున్నాం అనమాట. చూసారా, నాటిన గోంగూర మనం సీడ్స్ వేసి పెంచుకున్న మొక్క అయితే వేరు. ఇగోండి ఇలా మనం కొమ్మలు నాటుకుని హార్వెస్ట్ చేసాక కొమ్మలు నాటాక బతికినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. బెండ మొక్కలు అయితే పెట్టాం కానీ అంత హెల్తీగా అయితే రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సాయిల్ వచ్చేటప్పటికి మనకి గ్రానైట్ అంటే ఎక్కువ రాళ్ళు ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే మనకి ఈ బెండ మొక్కలు అనేవి అంత ప్రాపర్గా అయితే రాలేదనమాట. కొంచెం నేల అనేది మెత్తగా ఉన్న చోట అయితే పెట్టుకుంటే బాగుండు. ఇగోండి మా వారు గోంగూర కూడా కోస్తున్నారు మా ఆడబిడ్డ గారి కోసం అనేసి. ఇలా మనం మన చేతులతో పండించింది అలా ఎవరికైనా మన చుట్టాలకి ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే ఆ హ్యాపీ అనేది చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇలా హార్వెస్ట్ చేసి పంచాలంటే నాకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టం. అలాగే మా ఆడబిడ్డ గారికి కూడా చాలా ఇష్టం అండి హార్వెస్ట్ చేయడం. మా ఆడబిడ్డ గారు మా పెద్ద పాప కలిపి హార్వెస్ట్ చేసిన వీడియో ఒకటి ఉందన్నమాట. ఆ వీడియో అనేది దీని కింద లింక్ ఇస్తాను. అసలు అత్త కోడలు ఎంత సరదాగా ఎంత ఫన్గా అయితే ఆ హార్వెస్ట్ చేశారో చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఆ హార్వెస్ట్ అనేది. నేను ఎప్పుడైనా నా ఛానల్లో వీడియోస్ ఏమైనా రిపీట్ చూడాలి అంటే కనుక ఆ హార్వెస్ట్ వీడియో ఎక్కువగా చూస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ చూసారుగా మనం ఎక్కడో కొనుక్కున్న మొక్కల్ని కూడా నాటుకుని చక్కగా అయితే పెంచుకోవచ్చు అనమాట. సీడ్స్ వేసే పెంచాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం కొన్న మొక్కల నుంచి ఆకుకూర ఒలిచేసి ఆ మిగిలిన కొమ్మల్ని అంటే వేరు బాగుందనమాట కొన్ని మొక్కలకి. ఆ వేరు బాగున్న మొక్కలన్నిటిని కూడా ఇలా నాటుకున్నామంట అనమాట. ఇలా చక్కగా అయితే మనకి ఇది వచ్చేటప్పటికి సెకండ్ హార్వెస్ట్ అండి. ఆల్రెడీ ఒక హార్వెస్ట్ అయితే చేస్తాము. అప్పుడు ఏంటంటే ఆకులు గిల్లామన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొమ్మలు గచ్చేసినట్టయితే మనకి బ్రాంచెస్ అన్నవి ఎక్కువగా వస్తాయి. అలాగే పైకి వచ్చేటప్పటికి కొంచెం ముడతలాగా వస్తుంది. చూస్తున్నారా మీరు, ఈ ఆకు ముడతలాగా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇలా కొమ్మలు అనేవి కట్ చేసేసుకుంటే దాని నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు
వస్తాయి, అలాగే మిగిలిన కొత్తగా వచ్చిన కొమ్మలు అనేవి హెల్తీగా వస్తాయి అనమాట. ఇలా ముడుచుకుపోకుండా ఇలా ముడుచుకుంటాం ఎందుకంటే మనకి మినీ బడ్స్ ఉంటుంది కదా, తెల్లగా నూకలాగా ఒక పురుగులాగా ఉంటుంది అనమాట. అది ఆకుకి పట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆకంతా కొంచెం ముడుచుకుపోతుంది అనమాట. మనం అలాగే వదిలేసామంటే చెట్టు అంతా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలా వదలకుండా ఎప్పుడు ఇలాగ కొమ్మలు కట్ చేసేసి లేదంటే మనం చేత్తో నడిపేసైనా ఆ మినీ బట్ని అన్నది చంపేయచ్చు. లేదు అంటారా, ఎండలు బాగా కాస్తున్నప్పుడు ఏంటంటే బూడిదైనా జల్లేయచ్చు, బూడిదకైనా పోతాయి అనమాట. ఇలా హార్వెస్ట్ చేశాక వాళ్ళ అత్తకి తనే పెడతాను, నేనే చేస్తాను అనేసి అని అంటుందన్నమాట. పిల్లలకి అదొక సరదా కదండి, వాళ్ళ చేతులతో మనకి ఏదైనా చిన్నగా సాయం చేయాలని ఉంటుంది, కానీ పాపం వాళ్ళకి అంతా ఓపిక అయితే ఉండదు కదా. ఏదో చిన్న ప్రాణం వాళ్ళది, ఇంకా మనకి ఏదో సాయం చేయాలని ఒక ఆనందం తోటి అలా కూడా నేను చేస్తా అంటది, కానీ పాపం అదేం చేయగలుగుతుంది చెప్పండి. ఎక్కడికి రా, ఎలా వచ్చాయి చూస్తున్నారుగా ఎలా వెళ్ళిపోయింది. ఇది రెండోసారి అనమాట. ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళిపోయింది. ఎవరో పాపం పుణ్యాత్ములు బండి మీద నుంచి వచ్చి సార్ మీ పాప వెళ్ళిపోతుంది చిన్న పాప అంటే మళ్ళీ వెళ్ళి తెచ్చామన్నమాట. రెండోసారి కూడా వెళ్ళిపోతుంది. రెండోసారి గమనించుకుంటా ఉన్నాం అనమాట. కిందకు వచ్చిందంటే దానికి కాలైతే నిలబడదనమాట. ఇంకా ఎంత అల్లరి చేస్తుంది అంటే అంత అల్లరి చేస్తుంది. చూస్తున్నారుగా ఇలాగా కోసుకొచ్చినవన్నీ కూడా కార్లో పెట్టేసుకున్నాం. రేపు పొద్దున్నే అంటే హడావిడి అయిపోతుంది అనేసి ముందుగానే కార్లో పెట్టేసుకుంటున్నాం అనమాట నేను. ఇంకా ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ఇది పునాస మామిడికాయ అండి. ఈ పునాస మామిడికాయ కూడా మనకి మొక్క కొనుక్కొచ్చి నాటామన్నమాట. ఈ మొక్క వచ్చేటప్పటికి 150 రూపాయలు ఎంత పట్టది, కానీ ఇది మనకు వచ్చేటప్పటికి ఇది 4వసారి అనుకుంటా కాపు రావటం, అదే పూత రావటం కాయ వేసి పిండి రాలిపోతాం అలా అయితే అయింది. తెచ్చాక మనకు కాయలు మాత్రం వచ్చినాయండి. ఆ 2 కాయలు కూడా మా ఆడబిడ్డ గారికి తీసుకెళ్ళాము. ఆ 2 తర్వాత ఒక 2 సార్లు పూతలు వచ్చి రాలిపోయినాయి. బట్ ఇది 4వ పూత అనమాట. ఈ పూత మాత్రం నిలబడి పిందులు అయితే అయినాయి అనమాట. దీన్ని అయితే మా వారు జాగ్రత్తగా చూస్తున్నారు. లాస్ట్ టైం అయితే మేము చేతులతో ముట్టేసుకున్నాం, ముట్టుకుంటే రాలిపోతుంది అనమాట. ఇంకా మీరు ఎప్పుడైనా పిందులు పూతలు వచ్చినప్పుడు చేతులతో ముట్టకండి. ఇంకా అంతే అనమాట. ఇక్కడితో హార్వెస్ట్ వీడియో అయితే అయిపోయింది. ఈ హార్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిదాకా చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.